నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నా పేరు మనస. ముందుగా ముఖ్యాంశాలు. సీఎం చంద్రబాబుతో అదానీ పోర్ట్స్ ఎండీ కరణ్ అదానీ సమావేశం. విశాఖలో డేటా సెంటర్, ఐటీ పార్క్, ఆసుపత్రి, మెడికల్ కాలేజీలపై చర్చ. పాలకొల్లు పట్టణంలో జరుగుతున్న పలు అభివృద్ధి పనులను పరిశీలించిన మంత్రి నిమ్మల. పనులను నాణ్యతగా సకాలంలో పూర్తి చేయాలని అధికారులకు ఆదేశం. కూటమి పాలన చూసి జగన్ అసూయతో రగిలిపోతున్నారన్న ఎమ్మెల్సీ శ్రీకాంత్. ఇతరుల ఏడుపు చూసి ఆనందించే తీవ్రమైన మానసిక వైకల్యం జగన్దని వ్యాఖ్య. డిఎస్సీ నియామకాల్లో అక్రమాలు, సూపర్ 6 హామీల అమల్లో వైఫల్యం. మండలి సాక్షిగా కూటమి ప్రభుత్వాన్ని నిలదీస్తామన్న వైసీపీ ఎమ్మెల్సీ వరదు కళ్యాణి. రాష్ట్రంలో భారీ పెట్టుబడులు పెట్టేందుకు అదానీ గ్రూప్ సంసిద్ధత వ్యక్తం చేసింది. అదానీ పోర్ట్స్ అండ్ సెర్చ్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ కరణ్ అదానీ నేతృత్వంలోని ప్రతినిధి బృందం అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో సమావేశమైంది. శ్రీకాకుళం జిల్లాలో సుమారు 16,000 కోట్ల పెట్టుబడితో టైటానియం ప్లాంట్ ను ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనను వారు ఈ సందర్భంగా సీఎంకు వివరించారు. టైటానియం ప్లాంట్ తో పాటు రాష్ట్రంలో మరిన్ని ప్రతిష్టాత్మక ప్రాజెక్టులను చేపట్టనున్నట్లు అదానీ గ్రూప్ ప్రకటించింది. ఈ ప్రతిపాదనలపై సానుకూలంగా స్పందించిన ముఖ్యమంత్రి చంద్రబాబు ముడి ఖనిజాల వెలికితీతకే పరిమితం కాకుండా రాష్ట్రంలోనే పూర్తి స్థాయిలో విలువ జోడింపు జరగాలని స్పష్టం చేశారు. పట్టణ ప్రజలు కుటుంబ సభ్యులతో ఆహ్లాదకర వాతావరణంలో గడిపే విధంగా పార్కులను సుందరంగా తీర్చిదిద్దుతున్నామని మంత్రి నిమ్మల రామానాయుడు తెలియజేశారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు పట్టణంలో పలు అభివృద్ధి పనులను ఆయన పరిశీలించారు. నారా చంద్రబాబు నాయుడు ఉద్యానవనం, డాక్టర్ అబ్దుల్ కలాం ఉద్యానవనం, మున్సిపల్ కొత్తకుళై చెరువుగట్టు ప్రాంతాల్లో అభివృద్ధి, సుందరీకరణ పనులను పరిశీలించి సంబంధిత అధికారులతో సమీక్షించారు. అనంతరం అధికారులకు పలు సూచనలు చేశారు. పాలకొల్లు పట్టణానికి కొత్త రూపు తీసుకురావడమే లక్ష్యంగా అభివృద్ధి పనులు కొనసాగిస్తున్నామని మంత్రి తెలియజేశారు. ఆయా పనులను నాణ్యతగా సకాలంలో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. చూస్తుండగానే మీరు కనీసం అయితే 7 సార్లు వచ్చి చూశారు. రాజకీయ నాయకులు జనరల్ గా ఏదో పని ఉంది అప్చెప్పమంటారు, కానీ నిబద్ధతతోటి మీరు వచ్చి గట్టుకొచ్చి మీ సొంత పనులను చేస్తున్నారు. దీనివల్ల ప్రజలందరికీ ఆరోగ్యం, ఆనందం అన్నీ ఉంటుంది. పొద్దున్న కూడా ఆహ్లాదకరంగా ఇప్పుడు వచ్చి జనాలకి ఇంకా మీరు చేసే పనికి ఇది రాష్ట్రంలోనే వన్ ఆఫ్ ది బెస్ట్ ట్రాక్ అవుతుందని మీ యొక్క ఇదిని బట్టి నేను ఒక సమర్థవంతమైన తండ్రి ఉంటే ఆ కుటుంబం ఎంత బాగుపడుతుందో అటువంటిది మీలాంటి నాయకుడు ఉంటే నియోజకవర్గం ఉందండి. నియోజకవర్గం కాదు కూడా జిల్లా, ఈ పోలవరం తోటి రాష్ట్రం అంతా కూడా మంచి అద్భుతంగా సాగుతుంది. పాలకొల్లులో ప్రజలు సేద తీరడానికి వారానికి ఒకరోజైనా ఆనందంగా, సంతోషంగా, కుటుంబ సమేతంగా సంతోషంగా ఉండేటువంటి విధంగా మన చంద్రబాబు నాయుడు గారు ఉద్యానవనం, అదేవిధంగా అబ్దుల్ కలాం హెల్త్ పార్కు, వీటితో పాటుగా మన ట్యాంక్ బండ దగ్గర కూడా బండని స్ట్రెంగ్తన్ చేయడం, ఆరోగ్యకరంగా దీన్ని అందంగా తీర్చిదిద్దాలనేటువంటి కార్యక్రమాన్ని తీసుకునే విషయం మీ అందరికీ తెలుసు. అందులో భాగంగా చంద్రబాబు నాయుడు ఉద్యానవనం, అదేవిధంగా అబ్దుల్ కలాం హెల్త్ పార్క్, అది దగ్గర 60-70% లాస్ట్ టైం మనం 14-19 కంప్లీట్ చేసాం. ఆ బ్యాలెన్స్ వర్క్లకు సంబంధించి ఇప్పుడు మళ్ళీ ఏలూరు అర్బన్ డెవలప్మెంట్ ఫండ్స్, అదేవిధంగా టూరిజం నుంచి కూడా ఇప్పుడే 1,72 రూపాయలు కూడా టూరిజం నుంచి కూడా శాంక్షన్ చేశాం. ఆ టూరిజం 1,72, అదేవిధంగా ఏలూరు అర్బన్ డెవలప్మెంట్ ఫండ్ నుంచి కూడా అది మొన్న గతంలో ఇక్కడ 1,50,00,000 ఈ ట్యాంక్కి శాంక్షన్ చేసాం. ఇప్పుడు మళ్ళీ ఏలూరులో సెకండ్ ఫేజ్లో మళ్ళీ ఈ ట్యాంక్కి ఇంకొక 1 కోటి రూపాయలు ఇక్కడ శాంక్షన్ ఇస్తూ ఉన్నాం. అదేవిధంగా పుష్కరాల్లో కూడా ఒక 60,00,000 రూపాయలు ఈ సుందరీకరణ పెట్టడం జరిగింది. దీన్ని ఈరోజు అధికారులతోటి, ఏజెన్సీలతో కూడా రివ్యూ చేసుకుని ఆ బ్యాలెన్స్ పనులు త్వరితగతంగా పూర్తి అయ్యేటువంటి విధంగా ఒక సుందరంగా, ఆరోగ్యకరంగా ఉండేటువంటి విధంగా తీర్చిదిద్దడానికి అధికారులు, ఏజెన్సీ కలిసినటువంటి ప్రణాళికలు కూడా ఈరోజు రివ్యూ చేసి మనం చేసినటువంటి ప్రతి పని కూడా ప్రజలకు ఉపయోగపడేటువంటి విధంగా ఉండాలి. మనం ఖర్చు పెట్టిన ప్రతి రూపాయి కూడా ప్రజలకు ఉపయోగపడాలనేటువంటి ఆలోచనతో పగలు మిట్ట మధ్యాహ్నం ఎండ అయినా, రాత్రి అయినా, సెలవైనా, ఆదివారం అయినా ఇట్లా తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఇట్లా కూటమి నాయకులందరం కూడా కలిసేటట్టుగా ఈ అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లడంలో భాగంగానే ఈరోజు నారా చంద్రబాబు నాయుడు ఉద్యానవనం, అబ్దుల్ కలాం హెల్త్ పార్క్, మన ట్యాంకు
మంచినీటి చెరువుకు సంబంధించినటువంటి ట్యాంకును ఈరోజు పరిశీలించడం జరిగింది. రాష్ట్రంలో ప్రజలు సంతోషంగా ఉంటే చూడలేని ఏకైక వ్యక్తి జగన్ అని, ఇతరుల ఏడుపు చూసి ఆనందించే తీవ్రమైన మానసిక వైకల్యం ఆయనదని టీడీపీ ఎమ్మెల్సీ కంచెల శ్రీకాంత్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. సినిమాల్లోని విలన్ల మాదిరిగా ఎవరైనా బాధపడుతుంటే చూసి పైశాచిక ఆనందం పొందడం జగన్ నైజమని, గతంలో ఆయన చేసిన ఓదార్పు యాత్రలు కూడా బహుశా ఇందుకోసమేనేమోనని అనిపిస్తుందని ఎద్దేవా చేశారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అందిస్తున్న సుపరిపాలన, నిరుద్యోగులకు జరుగుతున్న మేలు చూసి జగన్ అసూయతో రగిలిపోతున్నారని నిప్పులు చెరిగారు. ఒక మంచి సుపరిపాలన జరుగుతూ ఉంది. నారా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో ఈ కూటమి ప్రభుత్వం అన్ని రంగాల్లో ముందుకు వెళ్తూ ఉంది. యువగళం పాదయాత్ర సమయంలో విద్యాశాఖ మంత్రివర్యులు ఇప్పుడు నారా లోకేష్ గారు 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పనేసని పాదయాత్రలో చెప్పడం జరిగింది. అలాగే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కూడా ఖచ్చితంగా ప్రభుత్వ ఉద్యోగాలు నిరుద్యోగులకి కల్పించే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగా మెగా డిఎస్సిని మీద మొట్టమొదటి సంతకం పెడతాం ఆ ఫైల్ మీద అని చెప్పనేసి చంద్రబాబు నాయుడు గారు చెప్పటం, మొదటి సంతకం మెగా డిఎస్సి మీద పెట్టడం, తర్వాత 150 రోజుల్లోనే గౌరవ విద్యాశాఖ మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారి సారథ్యంలో ఇప్పుడున్నటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, వారి నాయకులు కావచ్చు, వాళ్ళ తొత్తులు కావచ్చు, 335 కేసులు వేసినా సరే ప్రతి ఒక్క దాన్ని కూడా ఎదుర్కొని ఎటువంటి ఇబ్బంది లేకుండా 16,347 మందికి డిఎస్సి ద్వారా ఉద్యోగ అవకాశాలు కల్పించిన ఘనత ఈ కూటమి ప్రభుత్వానికి. అయితే మంచి జరిగితే దాన్ని అభినందించాలి, లేకపోతే కామ్గా ఉండాలి. మన జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కడైనా శుభం జరుగుతుంటే నచ్చదు, మంచి జరుగుతుంటే నచ్చదు, సంతోషంగా ఉంటే అస్సలు నచ్చదు, ప్రజలు సంతోషంగా ఉంటే అస్సలు నచ్చదు. ఎందుకంటే మనం మహేష్ బాబు గారి ఒక సినిమా ఉంటుంది, 1 అనో ఏదో సినిమా, దాంట్లో విలన్ డైరెక్టర్ ఎస్జే సూర్య విలన్ కింద ఉంటారు. చిన్నప్పటి నుంచి అతనికి ఒక సైకలాజికల్ డిజార్డర్ ప్రాబ్లం ఉంటుంది. ఏంటంటే ఎవరైనా చచ్చిపోయి ఆ ఇంటి దగ్గర అందరూ బంధువులు వాళ్ళందరూ ఏడుస్తుంటే ఇతన్ని వెళ్ళి అదొక సంగీతం లాగా వింటూ ఆనందపడతా ఉంటాడు. కొన్ని రోజులకి ఎవరైనా ఊర్లో చనిపోకపోతే ఇతనే వెళ్ళి చంపి ఆ ఇంటి దగ్గర మళ్ళీ ఏడుస్తుంటే పోయి విని ఆనందపడేటటువంటి పరిస్థితికి వెళ్తాడు. అట్లా పెరిగి పెరిగి పెద్దవాడే కొద్దీ ఎక్కువ మంది పబ్లిక్ ఉన్న చోట ఏదో ఒక ఇది చేసి వాళ్ళందరిని చంపి అందరూ ఏడుస్తూ ఉంటే ఒక రైలు ప్రమాదం గురయ్యేటట్టు లేకపోతే ఒక బ్లాస్టింగ్ అయ్యేటట్టు చేసి అందరూ ఏడుస్తుంటే దాన్ని విని ఆనందపడుతూ ఉంటారు. మనం అందరం చూసాం ఆ సినిమా కూడా. కావాల్సింటే ఇప్పుడు కూడా ఎవరైనా చూడొచ్చు. సేమ్ అటువంటి ప్రాబ్లమే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి ఉందని చెప్పనేసి నాకు అనిపిస్తూ ఉంది. ఎందుకంటే అప్పుడు ఓదార్పు యాత్రలు అంటే జగన్మోహన్ రెడ్డి గారు 2019లో తాను ఎన్నిక చేసినటువంటి ఎమ్మెల్యే అభ్యర్థుల్లో ఒక అభ్యర్థి నిన్న డిఎస్సికి సంబంధించినటువంటి ఒక నిరసన కార్యక్రమంలో మాట్లాడుతూ డిఎస్సిలో అక్రమాలు జరిగినాయి అని చెప్పాను. అంటే ఇది డిఎస్సినా అర్థం కాలేనటువంటి పరిస్థితి. అంటే డిఎస్సి అనేటటువంటిది కూడా అతనికి తెలియదు. వీళ్ళు డిఎస్సి పైన ఉద్యమాలు చేస్తారు. నిన్న మా ఎమ్మెల్యే ఒక అతను ఛాలెంజ్ చేశాడు, గుడివాడ రాము గారు అనుకుంటా. ఈ క్షణంలో ఇప్పటికిప్పుడు గూగుల్ చూడకుండా ఇక్కడ మాజీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కొడాలి నాని డిఎస్సికి విడమర్చి ఆ అబ్రివేషన్కి ఎక్స్పాండ్ చేస్తే ఇప్పటికిప్పుడే నేను రాజీనామా చేసిపోతా అన్నాడు. అంటే డిఎస్సి డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిషన్ అనేటటువంటి సోయి కూడా ఇవాళ ఈ ఉద్యమాలు చేస్తున్నటువంటి ఈ మాజీ ఎమ్మెల్యేలకు కానీ ఈ వైసీపీ నాయకులు కానీ తెలియదు. ఇప్పుడు ఇంకో కొత్త ప్రచారం చేస్తా ఉన్నారు. 2019, 2024 మధ్య, అంతకుముందు 2019 ఎలక్షనీరింగ్ లో చాలా స్పష్టంగా చెప్పాడు, నేను అధికారంలోకి రాగానే ప్రతి సంవత్సరం మెగా డిఎస్సి వేస్తానని చెప్పని. ఈయనేదో పెద్ద మెగా డిఎస్సి ఇన్వెంటర్ అయినట్టు. అంతకుముందు చాలా మెగా డిఎస్సీలు వేశాం. ఒక అతను ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాడు, ఈ 5 సంవత్సరాలు ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు మెగా డిఎస్సి ఇవ్వలేదంటే 2019లో కోవిడ్ వచ్చిందంట, 2 సంవత్సరాలు వేస్ట్ అయిపోయినాయంట. ఆ తర్వాత 2020 జాతీయ విద్యా విధానం వచ్చిందంట. ఆ జాతీయ విద్యా విధానంలో రేషనలైజేషన్ చెయ్యండి,
ఉపాధ్యాయుల కొరత లేకుండా చూడండి, ఆ తర్వాత మాత్రమే ఉపాధ్యాయులు నియమించండి అని చెప్పని 2020 నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో ఉందంట. అందుకని 2 నెలల్లో ఎన్నికలు ఉంటాయి అనగా డిఎస్సి 6100 మందితో ప్రకటించారండి. బుద్ధి జ్ఞానం ఉండాలి. 2 నెలల్లో ఎలక్షన్లు పెట్టుకొని ఎలక్షన్ కోడ్ వస్తుందని తెలియదా? ఎలక్షన్ కమిషన్ అందుకని ఒప్పుకోవాలా ఆ డిఎస్సి పరీక్ష నిర్వహించడానికి గాని లేదా దానికి సంబంధించినటువంటి ప్రక్రియను ముందుకు సాగించడానికి గాని. అసలు మాట్లాడినడికి బుద్ధి జ్ఞానం లేదంట నేను. ఎందుకనంటే నేను అదే చెప్పేది, డిఎస్సీనా తెలియదు. 2020 ఎడ్యుకేషనల్ పాలసీ, నేషనల్ ఎడ్యుకేషనల్ విద్య అనేటటువంటిది మొత్తం 3 జాబితాలు ఉంటాయి. కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా. డిఎస్సీలో అవకతవకలు, శాంతి భద్రతల పరిరక్షణతో పాటు ప్రజలకిచ్చిన హామీలను అమలు చేయడంలో వైఫల్యమైన కూటమి ప్రభుత్వాన్ని మండలి సాక్షిగా నిలదీస్తామని వైసీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు ఎమ్మెల్సీ వరద కళ్యాణి హెచ్చరించారు. తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ అధికారంలోకి వచ్చి 2.5 ఏళ్లు కావస్తున్న కూటమి ప్రభుత్వం అన్ని రంగాల్లోనూ ఘోరంగా విఫలమైందని ధ్వజమెత్తారు. మెగా డిఎస్సీ పేరుతో నిర్వహించిన పరీక్షల్లో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయని, దీనిపై సీబీఐ విచారణ జరిపించే ధైర్యం ప్రభుత్వానికి లేదని విమర్శించారు. శాసనసభాపక్ష సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. 17వ తేదీ నుంచి జరగనున్న అసెంబ్లీ సమావేశాల్లో ఏ విధంగా ప్రతిపక్ష పాత్ర మేము పోషించాలి అనే దాని విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు మాకు దిశానిర్దేశం చేయడం జరిగింది. తీసుకుంటే 2.5 ఏళ్లు కావస్తుంది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి. ప్రభుత్వం పాలనలో అన్ని రకాలుగా వైఫల్యం చెందడం జరిగింది. ఈరోజు తీసుకుంటే మహిళలు మోసం చేశారు, నిరుద్యోగులు మోసం చేశారు, ఉద్యోగులు మోసం చేశారు, విద్యార్థులు మోసం చేయడం జరిగింది, రైతులను మోసం చేశారు. అలాగే పీపీపీ మోడ్ లో ఏ విధంగా వీళ్ళు దోపిడీకి స్కెచ్లు వేశారు. ఎన్నో సమస్యలు ఉన్నాయి ఈ రాష్ట్రంలో. వీటన్నిటి మీద కూడా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిల్లో ప్రభుత్వాన్ని నిలదీయబోతున్నాం. వాటన్నిటికీ ఏ విధంగా చేస్తే బాగుంటుందో అనే విషయాలు చర్చించడం జరిగింది. జగనన్న దిశానిర్దేశం చేయడం జరిగింది. అలాగే తీసుకుంటే అనిత గారు, హోంమంత్రి అయిన అనిత గారు అంటున్నారు, ఇప్పుడే చూశాను, జగనన్న కట దమ్ము ధైర్యం లేదంట అసెంబ్లీకి రావడానికి. అనిత గారికి నేను ఒకటే అడుగుతున్నాను, మీకు దమ్ము ధైర్యం ఉంటే జగనన్నకి ప్రతిపక్ష నేత హోదా ఇవ్వండి. మీరెందుకు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా ఇవ్వట్లేదు? ప్రతిపక్షం ఉన్నది ఒక్క మా పార్టీయే. మరి మా పార్టీకి ఎందుకు ప్రతిపక్ష హోదా ఇవ్వట్లేదు? మా పార్టీ అధ్యక్షులుగా జగనన్నకి ప్రతిపక్ష నేత హోదా ఇవ్వట్లేదు. ఎందుకంటే మీకు దమ్ము ధైర్యం లేదు కాబట్టి. ముందు నుంచి కూడా ప్రతిపక్ష నేత హోదా కావాలి. అప్పుడే ఖచ్చితంగా ప్రజల సమస్యల మీద మేము ప్రభుత్వాన్ని నిలదీయడానికి సరిపోయిన సమయం దొరుకుతుంది అని జగనన్న అడుగుతూ ఉన్నారు. మేమేమో ఇదేదో ప్రోటోకాల్ కోసం అడగట్లేదు, శాసనసభలో మాట్లాడడానికి సమయం కావాలి అని అడుగుతూ ఉన్నాం. సమయం ఇవ్వకపోతే ఈ సమస్యలన్నీ ఎలా ప్రశ్నిస్తారు? మిగతా ఎమ్మెల్యేలకి ఎలాగిచ్చారో అలా జగనన్నకి ఇస్తారు అంటే అది ఎంతవరకు సమంజసం? మనం ప్రజాస్వామ్య దేశంలో ఉన్నాం కదా. ప్రతిపక్షానికి ప్రతిపక్ష హోదా ఇవ్వడం, అలాగే ప్రజా సమస్యల మీద నిలదీయడానికి సరిపోయినంత సమయాన్ని ప్రతిపక్ష నేతకు ఇవ్వడం అనేది ఒక హక్కుగా రావాల్సిన దాన్ని మీరు ఎందుకు ఇవ్వట్లేదు? ఎందుకంటే జగనన్నని చూసి భయపడి మీరు పారిపోతూ ఉన్నారు. మేము ప్రతిపక్ష హోదా కావాలని ఎన్నో సందర్భాల్లో అడుగుతూ ఉన్నాము. ప్రతి సందర్భంలో కూడా మీరు ఇవ్వకుండా ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. ఎందుకంటే 2024 జూలైలో హైకోర్టులో కేసు వేయడం జరిగింది, ప్రధాన ప్రతిపక్ష హోదా మా పార్టీకి కావాలి అనేసి. మీరేమైనా దానికి కౌంటర్ దాఖలు చేశారా? ఎందుకు చేయట్లేదు? హైకోర్టు ఖచ్చితంగా మీకు ఇమ్మని చెప్తుంది కాబట్టి. అలాగే తీసుకుంటే 2025 ఫిబ్రవరిలో వైఎస్ఆర్సీపీకి ప్రధాన ప్రతిపక్ష హోదా ఇచ్చేది లేదని స్పీకర్ రూలింగ్ ఇస్తే దానికి మేము సవాల్ చేస్తూ సెప్టెంబర్ 24, 2025న మేము హైకోర్టులో రిట్ కూడా వేయడం జరిగింది. హైకోర్టులో రిట్ వేస్తే హైకోర్టు ఈ ప్రభుత్వానికి, అలాగే శాసనసభ అధికారులకు, అలాగే స్పీకర్ కు నోటీసులు ఇవ్వడం జరిగింది. మరి దానికేమైనా మీరు రెస్పాన్స్ ఇచ్చారా? ఎటువంటి రెస్పాన్స్ లేదు. ఎందుకంటే మీరు రెస్పాండ్ అవ్వాలంటే భయం. జగన్మోహన్ రెడ్డి గారు కనుక అసెంబ్లీకి వస్తే మిమ్మల్ని నిలదీస్తారు, ప్రజా సమస్యల మీద మిమ్మల్ని కడిగి పారేస్తారని భయపడి ఈ రోజు దమ్ము ధైర్యం లేకుండా ప్రవర్తిస్తూ ఉన్నారు. మీరు తిరిగి మమ్మల్ని అనడం ఎంతవరకు సమంజసం? ఈ రోజు తీసుకుంటే
ప్రజా సమస్యల మీద ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నది ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే. రాష్ట్రంలో ఎన్ని సమస్యలు ఉన్నాయి, వీటన్నిటి మీద ప్రశ్నించాలంటే మీరు సమయం ఇవ్వాలి కదా. ఢిల్లీలో తీసుకుంటే 3 ఎమ్మెల్యేలు ఉంటే వాళ్ళకి ప్రతిపక్ష హోదా ఇచ్చి ప్రతిపక్ష నేతగా వాళ్ళకి అవకాశం ఇచ్చారు. మరి మీరెందుకు ఇక్కడ 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నా కూడా ఇవ్వట్లేదు? సాంకేతిక సమస్యలను సాకులు చూపిస్తూ ఉన్నారు. మీకు దమ్ము ధైర్యం లేదు, జగనన్నను ఎదుర్కొనే దమ్ము ధైర్యం లేదు. కాబట్టి ఈ రోజు తీసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యంగా డిఎస్సి విషయం తీసుకుంటే ఈ డిఎస్సిలో మన మెగా డిఎస్సి అని చెప్పి వీళ్ళు పెట్టిన దగా డిఎస్సిలో జరిగిన అవకతవకలు ఈ రాష్ట్ర చరిత్రలో జరగలేదు. అంత ఘోరంగా స్పోర్ట్స్ కోటాలో 421 పోస్టులు భర్తీ చేసి ఎన్నో అవకతవకలు చేయడం జరిగింది. ఆడియో వీడియో విజువల్స్ కూడా బయటకు వచ్చినా కూడా సిబిఐ ఎంక్వైరీకి మీరు ఎందుకు వెనకడు వేస్తూ ఉన్నారు? సిబిఐ ఎంక్వైరీ వేయడానికి మీకు దమ్ము ధైర్యం లేక ఈ రోజు సిబిఐ ఎంక్వైరీకి మీరు కేంద్రాన్ని అడగని పరిస్థితి చూస్తూ ఉన్నాము. అలాగే ఎస్సీఈఆర్టీలో అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీగా పనిచేస్తున్న నవీన్ అనే అబ్బాయికి కృష్ణా జిల్లా ఫస్ట్ వచ్చింది. ఎలా వస్తుంది? పేపర్ తయారు చేయడం అనేది ఒక విభాగానికి ఇవ్వాలి, పరీక్ష నిర్వహణ అనేది ఇంకొక విభాగానికి ఇవ్వాలి. రెండూ కలిసి ఒకే అధికారి పరిధిలోకి మీరు ఇచ్చారు. అంటే ఇక్కడ అవకతవకలు అక్రమాలు చేయడం కోసం ఇప్పుడు కాసేపు ప్రకటనలు.